హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. కొత్త సంవత్సరం వేళ మీ అందరికీ కూడా మంచి నోటిఫికేషన్లతో మీ అందరికీ ఉద్యోగాలు రావాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చిన ఏదైతే నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్కి సంబంధించి అన్ని పరీక్షలు ఆఫ్లైన్లోనే పెట్టాలి, మరి అదేవిధంగా టెక్నికల్ నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ విధంగా విభజించిన సంబంధించిన విషయాల కోసం ఈ వీడియోలో చెప్దాం. చివరి వరకు చూడండి. మరి అదేవిధంగా మన సంస్థ తరపున ఒక మంచి నిర్ణయం మేము తీసుకున్నాం. ఏంటంటే ఈ జాబ్ క్యాలెండర్ ఇచ్చేటప్పుడు గత నోటిఫికేషన్ మీరు చూసే ఉంటారు. సో ఒక నోటిఫికేషన్ అనేది 2 years పైన పడిపోతుంది. అందుకోసం అని చెప్పి లైఫ్ టైం వ్యాలిడిటీ అనే ఒక కోర్సుని మనం లాంచ్ చేశాం. సో దానికి ఏ విధంగా అంటే నిరుద్యోగులందరూ కూడా ఇన్స్టాల్మెంట్లో 1000 రూపాయల చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లు పే చేస్తే లైఫ్ టైం ఒకే పేమెంట్తో లైఫ్ టైం కంప్లీటెడ్గా మీకు ఏ నోటిఫికేషన్ వచ్చినా, ఏపీపీఎస్సీ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా మీకు ఉద్యోగం వచ్చినంత వరకు కూడా మన యాప్ ద్వారా టెస్టులు కానివ్వండి, క్లాసులు కానివ్వండి, అంతమంది ఫ్యాకల్టీల యొక్క అన్నీ కూడా ఉచితంగానే అందిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాం. సో ఆ యొక్క డిస్క్రిప్షన్లో అది కూడా ఇస్తాను. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఒక విషయం, జాబ్ క్యాలెండర్ వేరు, నోటిఫికేషన్లు వేరు. ఈ విషయం మీరు బాగా గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంతకీ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారు, నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారు? ఆల్రెడీ మనం తెలంగాణలో చూసాం. జాబ్ క్యాలెండర్ అంటే ఒక క్యాలెండర్గా ఎన్ని నోటిఫికేషన్లు ఉంటాయో ముందుగానే మనకి ప్రకటిస్తారు. నోటిఫికేషన్ డేట్స్ అనేవి ఆ యొక్క డేట్లు మెన్షన్ చేస్తారు. నోటిఫికేషన్ ఆ డేట్లో రిలీజ్ చేస్తారు. ఓకే, క్లియర్? అంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చేటప్పుడు డేట్స్ మాత్రమే మెన్షన్ చేస్తారు. అయితే దీనికి మనకి ప్యానల్ ఏరి కింద ఆగస్టు 31 నాటికి ఖాళీలన్నింటినీ లెక్కించి సెప్టెంబర్ 1న ప్యానల్ ఇయర్ స్టార్ట్ అయ్యి మార్చి 31 నాటి లోపు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ. ఎటువంటి నోటిఫికేషన్ అయినా సరే మనకి మార్చిలోపు ఉద్యోగాలు భర్తీ జరిగిపోవాలి. సో ఈ విధంగా. అయితే ఒక విషయం గమనించండి సార్, ఎన్ని రూమర్లు ఉన్నా, ఎన్ని పుకార్లు వచ్చినా ఒకటే మీరు గుర్తుంచుకోండి. నేను 2008లో డిఎస్సికి ప్రిపేర్ అయినప్పుడు కూడా ఏ నోటిఫికేషన్ రావు అన్నారు. సో ఒకటి గుర్తుంచుకోండి, భూమి గుండ్రంగా ఉంటుంది. ఈరోజు రాత్రి, తదుపరి పగలు. అయితే బ్యూరోక్రటీలో ఎలా ఉంటుందంటే మనకి ఖాళీలైన ఉద్యోగాల్ని భర్తీ చేయాలి. కాకపోతే స్టేట్ గవర్నమెంట్లు అనేవి కొంచెం ఆలస్యం చేస్తాయి. అంతకుమించి భర్తీ చేయకుండా ఉండకపోవడం అంటూ ఉండదు. రెండోది, ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఆ యొక్క ఎన్నికల్లో యువగలంలో కానివ్వండి, మెయిన్ మేనిఫెస్టోలో కూడా ఉద్యోగాల భర్తీకి ప్రధాన ఎజెండా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు డిఎస్సికి సంబంధించి తప్ప ఇతర నోటిఫికేషన్లు జారీ జరగలేదు కనుక ఒక జాతరలాగే ఖచ్చితంగా అన్ని పోస్టులు కూడా ఉంటాయి. దీనిపైన అయితే పెద్ద ఎత్తున ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో మీరు నెగిటివ్ థింకింగ్ వద్దు, రూమర్స్ను నమ్మవద్దు. అయితే ఏ విధంగా భర్తీ చేస్తున్నారో ఒక్కసారి మీకు చూస్తే న్యూస్లో మీరు క్లియర్గా చూసారు. నాన్ టెక్నికల్ సర్వీసులు, టెక్నికల్ సర్వీసులు, ఏపీ టెక్నికల్ సర్వీసులు. టెక్నికల్లో మరి 2, నాన్ టెక్నికల్కి వచ్చేసరికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇటు పోస్టులన్నీ కూడా నాన్ టెక్నికల్కి వచ్చాయి. అలాగే టీచింగ్ సర్వీసులు అని చెప్పారు. ఎడ్యుకేషన్ సంబంధించి ఈ డిప్యూటీ డిఏఓ, డిగ్రీ కాలేజ్, జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల ఇవన్నీ కూడా. అయితే డిఎస్సి వేరు. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, జిల్లాలో ఉన్న పోస్టులని అది భర్తీ చేస్తుంది. అది ఏపీపీఎస్సికి పరిధిలోనికి రాదనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి టీచింగ్ అనేసరికి ఈ యొక్క డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్, పాలిటెక్నికల్ జూనియర్ లెక్చరర్స్ ఇవన్నీ వస్తుంటాయి. అయితే నాన్ టెక్నికల్లోకి వచ్చేసరికి మనకి ఎక్కువగా ఏపీపీఎస్ నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఆశిస్తారు. అలాగే టెక్నికల్ను కూడా 2 రకాలుగా విభజించి ఇలా 4 రకాలుగా, అంటే ఇంతకుముందు 2018లో ఇచ్చిన రిపోర్టు 6 రకాలుగా చెప్పింది. ఇప్పుడు ఈ రిపోర్ట్ అనేది 4 రకాలుగా విభజించి ప్యానల్ ఏరియాను సెప్టెంబర్ 1 నుంచి ఆగస్టు 31లో ఈ యొక్క ప్యానల్ ఏరియాకి సంబంధించిన ఖాళీలన్నీ చేసి సెప్టెంబర్ 1కి ప్యానల్ ఏరియా ప్రారంభిస్తారు. అయితే ఒకటి ప్యానల్ ఏరియర్. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ఇవ్వచ్చు, జనవరిలో ఇవ్వచ్చు, మ్యాక్సిమం జనవరిలో ఇచ్చేవచ్చు. జాబ్ క్యాలెండర్ వేరు, నోటిఫికేషన్ వేరు. నోటిఫికేషన్ లేట్ అవుతాయి. ఎందుకు లేట్ అవుతాయి? ఈరోజు జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ
కంప్లీటెడ్గా కొలిక్కి రావాలి. ఎందుకంటే రోస్టర్ పాయింట్లు రిజర్వేషన్లు మారుతాయి. సో అందుకే నోటిఫికేషన్ అయితే ఇవ్వరు. జాబ్ క్యాలెండర్లో ఇన్ని ఖాళీలని భర్తీ చేస్తాం అని ముందుగా ఒక ప్రకటన ఇచ్చేస్తారు. అప్పుడు కూడా ఏ నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా చెప్పాల్సిన పని లేదు. అది జాబ్ క్యాలెండర్. ఇన్ని రకాల పోస్టులకి మేము ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ఒక క్యాలెండర్ని మనకి జనవరిలో వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మాకు వచ్చిన సమాచారం. ఈ క్యాలెండర్ అనేది ఆగస్టు 31 నాటికి ఏవైతే ఖాళీలు వచ్చాయో ఆ ఖాళీల వారీగా నోటిఫికేషన్లన్నీ కూడా మనకి ఆగస్టు తర్వాత మనకి వచ్చే అవకాశాలు, అంటే సెప్టెంబర్ నుంచి మనకి నోటిఫికేషన్ డేట్ జారీ చేయడం, దాని ఎగ్జామ్ చేయడం, ఆ ఎగ్జామ్కి తగ్గట్టుగా ఎగ్జామ్ నిర్వహించి వెంటనే ఒకవేళ ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ పెట్టడం, మార్చి 31లోపే ఉద్యోగం ఇచ్చే విధంగా వేగంగా ప్రక్రియని ముందుకు తీసుకెళ్ళాలి. సో ఇది రెండవది. ఏంటి ఆఫ్లైన్ అంటే, ఒకటేసారి ఆఫ్లైన్ అంటే ఈరోజు ఇగోండి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కేరళ, రాజస్థాన్, ఇతర యూపీఎస్సీ కూడా మన ప్రిలిమినరీ అనేది ఆఫ్లైన్లోనే జరుగుతుంది. ఇలా అన్నీ కూడా ఆఫ్లైన్లో ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఆఫ్లైనే పంచి పద్ధతి. అంటే ఇంతకుముందు సంస్కరణలో ప్రిలిమ్స్ ఆఫ్లైన్, మెయిన్స్ ఆన్లైన్లో ఉండేది. కానీ ఇక్కడ ఏం చేశారంటే ఆఫ్లైన్లోనే ప్రతి పరీక్షని కూడా మనం చేద్దాం. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే 3 పేపర్లు, 3 అంటే ఏబిసి అనే 3 రకాలుగా పేపర్లు తయారు చేసి అప్పుడు ఎగ్జామ్ ముందు ఆఫ్లైన్లో పకడ్బందీగా మనం ఎటువంటి లీకేజీ లేకుండా చూసుకుందామనే ఉద్దేశంతో ఉన్నట్టు సంస్కరణ కమిటీ చెప్పడం జరిగింది. అలాగే ఇంటర్వ్యూ ఏవైతే ఉన్నాయో, సపోజ్ డిప్యూటీఓ కానివ్వండి, జేఎల్ కానివ్వండి, లేదా గ్రూప్ 1 కానివ్వండి, ఈ ఇంటర్వ్యూ ఉన్న వాటికి 80% కంటే ఎక్కువ మార్కులు వచ్చాయనుకోండి, ఖచ్చితంగా ఏదో జరిగినట్లే. కనుక దాని రికార్డ్స్ని పరిశీలించి మీరు ఎందుకు వేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఆ బోర్డుకు ఉండే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకునే విధంగా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. ఇది సార్. సో అందువలన దయచేసి ఆలస్యం చేయవద్దు, హ్యాపీగా ప్రిపరేషన్ చేయండి. ఆల్రెడీ గ్రూప్ 2కి వీటికి చదువుతున్న వాళ్ళకి ఎలాగనో ఆ వేలో ఉన్నారు. కొత్తగా ప్రిలిమ్స్లో పోయిన వాళ్ళు కానీ ఎవరైనా నూతనంగా ప్రిపరేషన్ చేయాలనుకునే వాళ్ళు ఏదో నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం అనుకుంటే ఇప్పుడు చదువుతున్న వాళ్ళ పరిస్థితి మీకు వస్తుంది. సో ఉద్యోగం కొట్టాలంటే ముందుగానే నోటిఫికేషన్ వచ్చే సమయానికి సిలబస్ను ఒకసారి చదివి రివిజన్ స్థాయికి వెళ్ళిపోగలగాలి. సో దానికోసం మేమైతే మన యాప్లో పూర్తి స్థాయిలో జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఈ గ్రూప్ 2 ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటే ఏ నోటిఫికేషన్కి సంబంధించిన ఒకే ప్యానల్గా జనరల్ స్టడీస్ ఉంటుంది కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లైఫ్ టైం వ్యాలిడిటీని మీరు తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. మరి అదేవిధంగా ఒకటే గుర్తుంచుకోండి, ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు కనుక ఈ స్టార్టింగ్లో వచ్చే దానిలోనే మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధించే విధంగా ఒక పాజిటివ్ అప్రోచ్తో మీ ప్రిపరేషన్ చేసుకుని మీ లక్ష్యాన్ని చేరుకోండి. థ్యాంక్ యూ. మీ ఆర్ఎస్ రెడ్డి సార్.